మేము దాదాపు 14 రోజుల తర్వాత దానిపై మనం తిరిగి మేము ఎక్కడ కూడాను పాకిస్తాన్ సైన్యంపై కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ సివిలియన్స్ పై కానివ్వండి, ఎక్కడ కూడాను అటాక్ చేయకుండా కేవలం ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, ఏ రకంగా అయితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో వారిని మాత్రమే టార్గెట్ చేస్తూ మేము వాడినటువంటి పదాలు మెజర్డ్, మేము ప్రతిదాన్ని కూడాను మెజర్ చేశాము. దాని తర్వాత రెస్పాన్సిబుల్ గా, దాని తర్వాత నాన్ రిటాలియేషన్. మేము అంటే మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, మేము కేవలం ఉగ్రవాదులపై మాత్రమే, మేము ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే మేము డ్యామింగ్ చేశాము. మీరు దీనిపై కనుక మీరు రిటాలియేట్ చేస్తే, మీరు ఎంత రేంజ్ లో అయితే మీరు తిరిగి మాపై అటాక్ చేస్తారో దానికన్నా 10 రెట్లు ఎక్కువ మీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే దానికి తగినటువంటి సమాధానము ఈ రోజున భారత ఆర్మీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ సందర్భంగా ఒక అంశం గురించి మనం మాట్లాడుకోవాలి షుబ్లీ గారు. పాకిస్తాన్లో కొన్ని పత్రికలు మనం ఎప్పుడైతే ఉగ్రవాదుల శిబిరాలని టార్గెట్ చేసి అటాక్ చేశామో అక్కడ చనిపోయింది మొత్తం ఉగ్రవాదులు అయితే, పాకిస్తాన్లో కొన్ని పత్రికలు పౌరుల మీద దాడి చేశారని చెప్పేసి రాసుకొని వచ్చి వారిని రెచ్చగొట్టేటువంటి, అంటే మొదటి నుంచి కూడా వారిని రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు కానీ స్కూల్లో పిల్లల దగ్గర నుంచి కూడా అది ఒక్కటే కాదు. డే వన్ నుంచి ఎప్పుడైతే 22nd ఏప్రిల్, ఐ థింక్ 24th ఏప్రిల్ జరిగింది, 22nd ఏప్రిల్ జరిగింది అనుకుంటాను. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి తీసుకొని పాకిస్తాన్ మీడియా కంప్లీట్ గా ఫేక్ ప్రాపగండాని అందుకుంది. అవును, అందులో ఒక టీవీ యాంకరు, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక న్యూస్ రీడరు, ఈ ఉగ్రవాదులు చచ్చిపోతే ఆవిడ వార్తలు చదువుతా విపరీతంగా ఏడ్ చేసినటువంటి వీడియోలు చూస్తే నిజంగా అసలు చాలా, అంటే వారి యొక్క మానసిక స్థితిని తలుచుకుంటే చాలా బాధేస్తుంది షుబ్లీ గారు. లేదండి, మా బాధ కాదండి. మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రపంచ దృష్టిని వారు ఆకర్షిద్దామని చెప్పేసి చూస్తున్నారు. అంటే సానుభూతి పొందాలని, దొంగ అని చెప్పేసి అరిచేటటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. మూడో వైపు నుంచి ఏంటంటే మాకు సింపతి గెయిన్ చేసుకోవాలంటే కనుక మగవాళ్ళు ఏడిస్తే కనుక దాన్ని మనం ఎక్కడ కూడా ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు స్టూపిడ్ ఫెలోస్, వీళ్ళు ఎందుకని చెప్పేసి ఏడుస్తారు? వీళ్ళు ఏడవట్లేదండి, అది కూడా ఒక నాటకమే. చాలా స్పష్టంగా ఈ రోజున భారతదేశం పై చేయి సాధించింది. మూడు అంశాలు మీరు ఇక్కడ గమనిస్తే కనుక, ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ సిస్టమ్ ఉందో దాని ద్వారా S-400 అంటారండి, దాని ద్వారా ఏదైతే వాళ్ళు అటాక్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారో 2 సార్లు టార్గెట్ పై వాళ్ళు ఇచ్చేద్దామని చెప్పి చూస్తే 2 సార్లు కూడాను వాళ్ళు ఫెయిల్ అయ్యారండి, కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. కానీ మన ఇండియన్ ఆర్మీ మట్టుకు చాలా స్పష్టంగా మనం సక్సెస్ సాధించాము. ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ సాధించామనేది మనం అందరం కూడాను ఇక్కడ మనకి చాలా స్పష్టంగా